సుధాకర్ గారు. ఇది చాలామందిలో ఉండకపోవచ్చు. గురువు తను విద్య విద్యని ప్రదర్శించి తను బాగా అభివృద్ధిలోకి ఇంకా పైకి రావాలని కోరుకుంటాడు. కానీ శిష్యులు నాకంటే పైకి రావాలని కోరుకునే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో సుధాకర్ ప్రథమంగా చెప్పుకోవట్లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆయన కార్యక్రమాలు నేను చాలా చూస్తుంటాను. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇటు ఆయన ప్రిన్సిపాల్గా ఉంటున్నప్పుడు లెక్చరర్గా ఉంటున్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చాలా మందితో నిర్వహణ చేయడం నేను చూశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా బాగా పైకి వచ్చారు. నిజంగా సుధాకర్ గారు పెద్ద చెప్పినట్టుగా రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి కానీ విద్యక కాదు. నేను రిటైర్ అయ్యి 24 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా 3 గంటల కచేరీ పాడుతున్నాను. అంటే నా సంగీతం 72 ఏళ్ళు, నాకు ఇప్పుడు 82 అయితే 72 సంవత్సరాలు సంగీతంలో ఇప్పటికీ కూడా నేను ప్రయాణం చేస్తున్నాను. స్వామివారి దయ అందరూ కాదు. సుధాకర్ గారు ఇప్పుడు 62 ఏళ్ళు, ఇంకా 38 ఏళ్ళు బాకీ ఉంది స్వామి. ఆ స్వామివారి దయ వల్ల 32 సంవత్సరాలు సంగీతంలో జీవించి ఇంకా అవకాశం ఉంటే ఇంకా జీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ వారి యొక్క రిటైర్మెంట్ జీవితం ఆనందమయం కావాలని వారు చెప్పారు. అసలైన జీవితం రిటైర్ అయిన తర్వాతే ఫ్రీ బర్డ్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళచ్చు, సెలవుతో నిమిత్తం లేదు. నేను కూడా ఈ 25 నుంచి ఫ్రీగా తిరుగుతాను అని చోటకి కూడా సెలవులతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ఈ రిటైర్మెంట్ జీవితంలో వారు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. సంగీత నృత్య కళాశాల విద్యార్థులు అలాగే నాదస్వర డోలు పాఠశాల విద్యార్థులందరికీ మరొకసారి మీరు ఇంత దూరం వచ్చి కార్యక్రమాల్లో గురువు గారి ఫంక్షన్లో పాల్గొన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే మరో పెద్దలు అలాగే మన భూమిశెట్టి రఘునాథన్ గారి శిష్య బృందం అలాగే భక్తి సంగీతం పిల్లలు ఉన్నారు సార్. భక్తి సంగీత విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సివి బిందు మాధవన్ సార్ గారు పెద్దలు ఫ్రమ్ చెన్నై వారు కూడా 2 మాటలు మనవి చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. సభలో ఉండే అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్ బిందు మాధవన్ అని చెప్పి చెన్నైలో ఉండేవాడిని. చదివింది ఏమంటే మై మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ బిట్వీన్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 1970. చూడండి మన బాంధవ్యం ఎట్లా ఉంది చూడండి. కానీ పెద్దలందరూ సభలో కూర్చున్నారు. వేదికలో ఒక బ్రహ్మాండమైన ఒక మహర్తి ఆడిటోరియంలో రిటైర్మెంట్ అయిన ఒక పెద్ద సంగీత విద్వాన్ మృదంగ చక్రవర్తి, ఆయనకి ఇంత పెద్ద జనాలు వచ్చి కలిపి మనం వీ హ్యావ్ టు పర్ఫామ్ అంటే చాలా గొప్ప సమాచారం. గురవే సర్వలోకాన మనం వినున్నాం, విషజే భవరోగిన. గురుగారు లేకుంటే ఈ ప్రపంచమే లేదండి. సర్వే భవంతు సుఖినః. మనం అందరూ సుఖంగా ఉండాలంటే గురుగారు కావాలి. అది ఏవైనా కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, శాస్త్రం కానీ, ఏవైనా ఉంటాయి. కానీ గురువు లేక ఎటువంటి పాడతాం, మనం అంతా పాడుతున్నాం. అటువంటి గురువు నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు. చాలామంది ఇంకా ఉన్నారు ఇక్కడ. కరెక్ట్. అది పెద్దల ఒక మనోభావం అట్లే ఉంటుంది. చాలా గొప్ప ఆయన. ఊరికే చెప్పడానికి ఏం లేదు. ఎక్కువ చెప్తే ఆయనకి దృష్టి పడిపోతుందో అని చెప్పి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఇక్కడ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ మాట్లాడేశారు. ఐఎమ్ నాట్ ఏ తెలుగు పర్సన్. నాకు తెలుగు రాదు, కన్నడం. నేను చదివిందంతా చెన్నై. పుట్టింది, పెరిగింది, చదివింది, పెళ్లి చేసుకునేది, పిల్లకాయలకి పెళ్లి చేసింది అంతా చెన్నై. కానీ నాకు ఇక్కడ ఒక ఆత్మార్థమైన ఒక ఇది మనకి ఏమంటే మన వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత మన సుధాకర్ గారు. నిజంగా చెప్పాలి, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. దెర్ ఇస్ నథింగ్ టు సే ఎగ్జాజరేట్ అబౌట్ సుధాకర్ గారు. ఐ నో హిమ్. ఆయన మా ఇల్లు పెట్టినప్పుడు చెన్నైలో ఫస్ట్ పర్సెంట్ విజిట్ మై హౌస్ ఫర్ గృహప్రవేశం అలాంగ్ విత్ గీతా కృష్ణమూర్తి గారు, సుధాకర్ గారు వచ్చారు.
ద ఇయర్ 2006. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన కృష్ణమూర్తి గారు. వాళ్ళ వైఫ్ గీతా కృష్ణమూర్తి వీణావాదం. వాళ్ళకంతా మన చుట్టాకటి గారే వచ్చారు. సో అట్లా ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. నన్ను పిలిచి నువ్వు రావాలా అని చెప్పి ఆయన 75, కానీ ఆయన ఇంకా పెద్దవాళ్ళు చెప్పినట్లు రిటైర్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సర్వీస్ బట్ నాట్